హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే నాలాగైతే ఎవ్వరు తప్పు చేయకండి. తప్పంటే ఇది ఘోరమైన తప్పు అంటే నిజంగా ఘోరమైన తప్పు. నాకు నేనుగా చేసుకున్న తప్పు. ఇంకా నాకు నేను శిక్ష విధించుకున్నట్టే. ఏంటంటే నాకు థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ వల్ల ఏంటంటే నార్మల్‌గా అందరూ బరువు పెరుగుతూనే ఉంటారు కదా! ఇంకా నేనైతే బరువు పెరిగాను. 78 ఇంకా 80 కేజీస్ కూడా అయిపోయాను ఒక్కొక్కప్పుడైతే. ఇంకా 80 కేజీస్ ఉన్నా కూడా నేను హెల్తీగానే ఉన్నాను. అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవు. హ్యాపీగానే ఉన్నాను. అయితే 80 కేజీస్ అయిపోయాను కదా! ఫస్ట్ 75 ఉండేదాన్ని. 80 కేజీస్ వచ్చేసాను. మళ్ళీ రాను రాను 90 అలా అయిపోతదేమో అన్న భయం పట్టుకుంది. కొన్ని రోజులైతే ఇంకా ఫోన్‌లో బాగా సెర్చ్ చేశా. సెర్చ్ చేసి మనం ఎప్పటినుండో వింటున్న ఒకే ఒక పదం ఏంటంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్. ఇదేదో బాగుంది చేద్దామని అయితే స్టార్ట్ చేశా. నిజంగా అది స్టార్ట్ చేసి నా తప్పు నేను చేసుకున్నా నిజంగా. నాలాగైతే ఎవ్వరు చేయకండి. అసలు వాళ్ళు ఏదేదో అంటారు కానీ మనం ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళలాగా చేస్తాం కానీ మనకు వర్కౌట్ అవ్వదండి. నిజం చెప్తున్నా మనకు అస్సలు వర్కౌట్ అవ్వదు. ఏంటంటే వాళ్ళు మేము ఇలా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తున్నామని ఇంకా ఫుడ్డు అది ఇదే చూపిస్తారు కానీ వాళ్ళు వేసుకునే టాబ్లెట్స్ కానీ మనకు చూపించరు. వాళ్ళు విటమిన్ టాబ్లెట్స్ అన్నీ వేసుకొని వాళ్ళు డైటింగ్ చేస్తారు. మనం ఏంటంటే వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళలాగా చేద్దామని అయితే అనుకుంటాం. ఇక వాళ్ళ గురించి వదిలేస్తాను. నా గురించి చెప్పాలంటే నేనైతే ఇంకా 80 కేజీస్ అయిపోయా కదా! తగ్గాలని అయితే నేను ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశా. స్టార్టింగ్ 2, 3 డేస్ అయితే ఆకలయ్యేది, బాగా ఆకలయ్యేది. ఎట్లనో ఇంకా అలవాటు పడిపోయాను. ఇంకా పట్టుదలతోటే ఉన్నా నేను. ఏది తినొద్దు అంటే ఎక్కువ తినొద్దు, టైం టు టైం తినాలి, ఇంకా వాటర్ ఎక్కువ తాగాలని అన్నీ బాగానే ఫాలో అవుతున్నా. ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఏం తీసుకోలేదు. నార్మల్‌గానే పొద్దునేం తినకుండా డైరెక్ట్ లంచ్ చేసేదాన్ని. అలాగే అలవాటు పడిపోయినా. కొన్ని రోజులకి ఇంకా బరువు చూసుకుంటే 2 కేజీస్ తగ్గడం. నేను వీడియోస్ కూడా పెట్టానండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా 1 వీక్‌లో 2 కేజీస్ తగ్గొచ్చని. 2 కేజీస్ తగ్గాను. బాగానే తగ్గుతున్నాను. బాగా అనిపిచ్చేది. ఇంకా రాను రాను ఆకలి తగ్గిపోతుంది గదా! ఇంకా మా ఆయన లంచ్ వరకు వచ్చే వరకు అలాగే వెయిట్ చేసేదాన్ని. 3, 4కి వచ్చేది మా ఆయన ఒక్కొక్క రోజు. ఆ రోజుల్లో గూడా అలాగే ఉండేదాన్ని నేను. తొందరగా వచ్చిన రోజు ఆయనతో తినేదాన్ని. అంటే 18 అవర్స్ ఖచ్చితంగా 18 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. ఆ 18 అవర్సే కాకుండా ఇంకా 20 అవర్స్ కూడా తినకుండా ఉన్న రోజులున్నాయన్నట్టు. అలా చేసి చాలా తప్పు చేశానని అనిపిచ్చింది. మా ఆయనకేంటంటే నేను ఇలా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తున్నట్టు తెలియదు. ఆయన పొద్దున్నే వెళ్ళిపోయి లంచ్‌కి వచ్చేవారు. లంచ్‌కి ఆయనతో తినేదాన్ని. నైటు ఇంకా ఒక చపాతీలు తినేదాన్ని గానీ తక్కువ తినేదాన్ని. తక్కువ తింటుందిలే పొద్దున, మధ్యాహ్నం తింటుందిలే అని ఆయన అనుకున్నారు. కానీ నేను చేసే తప్పైతే ఆయనకు తెలియదు. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇంకా అలా ఉండి తర్వాత ఏంటంటే ఇక కడుపు నొప్పి స్టార్ట్ అయింది. ఆకలి అవ్వట్లేదు. కడుపు నొప్పి, కడుపు ఉబ్బిపోవడం, ఇంకా గ్యాస్‌లాగా మొత్తం ఫామ్ అయిపోయింది. దానివల్ల ఇంకా వామిటింగ్స్ డైలీ వామిటింగ్స్ అవ్వడం. ఏది తిన్నా అసలు కడుపులో ఉండకపోవడం. మొత్తం వామిటింగ్సే. వాటర్ తాగిన కడుపు బరువుగా అనిపిచ్చి ఇక అలా ఉంటే మా ఆయన హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు. అప్పుడు డాక్టర్ అడిగితే అప్పుడు చెప్పాను. అప్పుడు చెప్తే మా ఆయన మొఖం చూడాలి అసలు. తిట్టకుండా తిట్టారు. తిట్టరా మరి, అది మన చేతులారా మనం చేసుకున్న తప్పు. అది అయిపోయింది. ఎలాగో మెడిసిన్ తీసుకున్నా బాగయిపోయినా ఇంకా డైలీ బాగానే తింటూ ఉన్నాం. ఇంకా వెయిట్ అంటే ఇంకా 78 అలాగే ఉంది. ఇంకా తర్వాత ఇంకా నార్మల్‌గా ఇగ తినడం మొదలుపెట్టా. మళ్ళీ కడుపు నొప్పి వస్తదన్న భయం పట్టుకుంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా బాగానే జరుగుతుంది. ఇంకా ఒక 15, 20 డేస్ తర్వాత మెల్లిగా మళ్ళీ కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. అదే కాళ్ళు పీకేయడం, బాగా గుంజుతున్నాయి అంటాం కదా! కాళ్ళు గుంజడం, నడుము నొప్పి అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇంకా నా వల్ల కావట్లేదు. నడవాలన్నా అసలు బలం లేకుండా అయిపోయా. బాగానే తింటున్నా. అయినా ఆ 2 మంత్స్ నేను చేసిన ప్రాబ్లమే నాకు ఎఫెక్ట్ అయిపోయింది. అస్సలు చేతనవ్వకుండా ఇంకా కళ్ళు తిరిగినట్టుగా అలా అయిపోతే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఎన్ని మెడిసిన్స్ మింగుతున్నానో. ఇప్పటికి నిన్నటి వరకు అలాగే ఉన్నా. నిన్నటి నుండి కొంచెం బాగున్నా. ఈ వీడియో మీ అందరికి చెప్పడానికి కారణం అయితే ఒకటే అండి. నాలాగైతే మీరు వాళ్ళని చూసి వీళ్ళని చూసి మోసపోవద్దు. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే అన్ని విటమిన్స్ కావాలి. మనమైతే ఫుడ్ మంచిగా తీసుకోవాలి. కొంచెం తక్కువ క్వాంటిటీ అయినా మంచి ఫుడ్ తీసుకోవాలి. ఒక పూట కూడా మనం స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసి నాలాగైతే అవ్వకండి. బరువు తగ్గడం కన్నా మనం ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు బరువు తగ్గాల్సిన అవసరం లేదని అయితే నేను అనుకుంటున్నాను. 80 కేజీస్ ఉంటే పర్లేదు. మా ఆయన నన్ను తిట్టడం, "నువ్వు లావున్నావని ఎవరు చెప్తున్నారు? నేనే సరే అంటున్నప్పుడు నీకెందుకని ఇంకా ఇప్పుడు హాస్పిటల్ పాలవ్వడం నయమా" అని చాలా తిట్టారు. ఇది కూడా నిజమే కదా అని నేను కూడా అనుకున్నాను. నాలాగైతే ఎవ్వరు చేయకండి. చేసి ఇలా హాస్పిటల్ పాలవ్వకండి. లావు ఉన్నా పర్లేదు, ఆరోగ్యంగా ఉండాలి. అదే కదా
మనకు కావాల్సింది ఇంకా నేను థైరాయిడ్ ఉన్నవాళ్ళు గానీ, నార్మల్‌గా ఉన్న వాళ్ళకందరికీ చెప్పేదేంటంటే, మీరు ఎక్సర్సైజ్, వాకింగ్ లాంటివి చేసుకోండి గానీ, ఇలా ఫుడ్ మానేయడం అయితే చేయొద్దండి. ఫుడ్ తింటూనే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకొని, కొంచెం హెల్తీ ఫుడ్ తినడం స్టార్ట్ చేయండి. దానివల్లే మనం ఏమన్నా బరువు తగ్గొచ్చు గానీ, మనం ఇలా 1 టైమ్ తినేసి, 2 టైమ్స్ తినేసి బరువు తగ్గాలనుకుంటే మాత్రం నిజంగా అండి ఖచ్చితంగా హాస్పిటల్ పాలవ్వాల్సిందే. ఇంకా మనకు ఇంట్లో పనులు మనకు చేతగాకుండా అయిపోతాం. మన పిల్లల్ని స్కూల్‌కి పంపియడం, మనకుండే పనులు మనకుంటాయి గదా! అవి చేసుకుంటూనే వాకింగ్ లాంటివి చేసుకొని వాటర్ ఎక్కువ తాగాలి ఎప్పటికైనా. ఇంకా మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇలా డైటింగ్‌లు అవని, అవన్నా ఇవన్నా అయితే నేనైతే నా లైఫ్‌లో చేయాలనుకోవట్లేదు. ఇంకా కొంచెం ఫుడ్ తగ్గించి వాకింగ్ లాంటివి చేసుకోవాలనుకుంటున్నాను. మీ అందరికి గనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.